హలో అండి. ఈ వర్షాకాలంలో దోమలు, ఈగలు, బల్లులు, అలాగే చిన్న చిన్న పురుగులు ఇలాంటివన్నీ ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి ఇంట్లోకి. వాటిల్ని అన్నిటిని కూడా ఎటువంటి కెమికల్స్‌తో పని లేకుండా ఒక్క ఉల్లిపాయ ఉంటే చాలు బయటికి తరిమేయొచ్చండి. నిజంగా అంటే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. బల్లులు కానీ, దోమలు కానీ, అలాగే చిన్న చిన్న ఈగలు వస్తూ ఉంటాయి కదా! అవి కూడా వెళ్ళిపోతాయి. ముఖ్యంగా దోమలండి. దోమలు కుట్టడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్‌ని ట్రై చేయండి. ఒక ఉల్లిపాయ తీసేసుకోండి. ఇంట్లో ఉండే ఒక ఉల్లిపాయ తీసేసుకున్నామంటే సరిపోతుంది మనకు. ఒక ఉల్లిపాయని తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక రోట్లోకి నేనిక్కడ ఒక 5 లవంగాలు వేస్తున్నాను. ఒక 5 లవంగాలు వేసేసి తర్వాత దాల్చిన చెక్క తీసుకున్నానండి. 2 ముక్కల దాల్చిన చెక్కని వేసేసుకోవాలి. వేసిన తర్వాత అలాగే 2 కర్పూరాలు తీసుకున్నానండి. కర్పూరం బిళ్ళలు తీసేసుకొని పూజకి యూజ్ చేస్తాం కదా! అవే కర్పూరం బిళ్ళలండి. 2 తీసేసుకొని వేసాను. మెత్తగా దంచేసుకోవాలండి. ఇలా దంచినైనా దంచుకోవచ్చు, లేదంటే మిక్సీలో అయినా వేసి పెట్టుకోవచ్చండి. కొద్దిగా ఎక్కువగా చేసుకునేవారైతే మిక్సీలో వేసేసుకోండి. నేనైతే ఇక్కడ దంచేసుకుంటున్నాను. ఇంత చేసుకున్నా కూడా మనకు ఒక 3 డేస్ దాకా వస్తుంది ఇది. నేను ఇక్కడ మెత్తగా దంచేసుకుంటున్నాను. మెత్తని పౌడర్ లాగా చేసేసుకోవాలండి. మెత్తగా చేసుకుంటేనే మనకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. నేను ఇక్కడ చూసారా ఇలా మెత్తగానైతే పౌడర్ లాగా చేసేసుకున్నాను. చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఉల్లిపాయ తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా పైవైపు అలాగే కింద వైపు కూడా ఇలా నీట్‌గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత నేనిక్కడ తొక్క తీసేస్తున్నానండి. తొక్క తీసేయొచ్చు, లేదనుకుంటే అలాగే కూడా వదిలేయొచ్చండి. దీంతో మనకేం పని లేదు. నేనిక్కడ నీట్‌గా తొక్కను కూడా తీసేసుకుంటున్నాను. తీసేసిన తర్వాత ఇలా చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా పై వైపున చూడండి ఇలా నీట్‌గా ఇలా గుంతలాగా చేసుకోవాలండి. ముందుగా ఇలా కట్ చేసుకోవాలి పైవైపు. అలాగే కింద వైపు కూడా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కింద పెట్టి చూడండి. ఒక ప్లేట్‌లో ఇలా పెట్టామంటే నీట్‌గా కూర్చోవాలి ఇది. అలా చేసుకోవాలండి. నీట్‌గా లేదంటే ఇంకొంచెంగా తీసేసామనుకోండి ఇలా నీట్‌గా కూర్చుంటుంది. చూసారా ఇలా ఒక గుంతలాగా చేసేస్తున్నాను. ఆనియన్‌ని ఇలా ఒక గుంతలాగా చేసేసుకోండి. ఇలా నీట్‌గా కట్ చేసేసుకోవాలి. చూసారా ఇలా కట్ చేసేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్‌లో పెట్టేసుకోండి. పెట్టిన తర్వాత మనం ఇందాక పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా! దాల్చిన చెక్క, అలాగే లవంగాలు, కర్పూరం ఇదంతా దంచేసి పెట్టుకున్నాం కదా! దాన్ని ఇంత ఏస్తే సరిపోతుందండి. కొద్దిగా వేసేసేయండి. వేసిన తర్వాత ఒక ఒత్తి తీసుకున్నానండి. ఒక ఒత్తిని ఇందులో వేసేసుకోవాలి. వేసిన తర్వాత మీ దగ్గర వేప నూనె ఉంటే వేసుకోండి. లేదంటే దీపాలకు యూజ్ చేస్తాం కదా! ఆ నూనె కూడా వేసుకోవచ్చు. నేనిక్కడ దీపం ఆయిల్ అయితే వేసుకున్నాను. వేప నూనె లేదు నా దగ్గర. అందుకని నేను దీపం నూనె వేస్తున్నాను. వేసిన తర్వాత ఇలా ఒత్తి మీద ఇలా వేసేసేయండి కాస్త. వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఈ స్మెల్‌కి దోమలు గానీ, ఈగలు కానీ, బల్లులు ఇలాంటివన్నీ కూడా వెళ్ళిపోతాయన్నమాట ఈ స్మెల్‌కి. అందుకని కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత వెలిగించేసుకోండి. ఇలా వెలిగించేసుకొని ప్రతి గదిలోనూ కొద్దిసేపు ఇలా పెట్టేసామనుకోండి, ఈ స్మెల్‌కి అసలు దోమలు కానీ, ఈగలు కానీ ఏవి రాకుండా ఉంటాయన్నమాట. చాలా బాగా పనిచేస్తుంది. మనం ఆల్ ఔట్లు, గుడ్ నైట్లు ఇలాంటివన్నీ యూజ్ చేస్తూ ఉంటాం కదా! ఇలాంటివన్నీ కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి చిన్న పిల్లలు ఉండే వాళ్ళకైతే చాలా ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అందువల్ల ఇలా ఇంట్లో ఉన్న దాంతోనే ఇలా చేసుకున్నామనుకోండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. ఇలా అన్ని గదుల్లోకి ఇలా తిప్పేసామనుకోండి, దోమలు అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ట్రై చేసి చూడండి. చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఇది నైట్‌లో చేయాలండి. ఇలా నైట్‌లో గనుక చేసినట్లయితే దోమలు రాకుండా ఉంటాయి. ఇది వెలుగుతూ ఉంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. తప్పక ట్రై చేసి చూడండి. అన్నీ కూడా ఇంట్లో ఉన్నవి కాబట్టి మనకు చాలా ఈజీగానైతే చేసేసుకోవచ్చు. ట్రై చేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.